ప్రతిరోజు దేవుని కోసం మేము కొంత సమయం కేటాయిస్తాము, వాక్యం ధ్యానం చేస్తాము, లేదా రిఫరెన్సెస్ మేము చదువుకుంటాము అనేది మన దైనందిన జీవితంలో ఒక హ్యాబిట్గా మార్చుకుంటే ఖచ్చితంగా అది మన జీవితాలకు చాలా మేలు చేస్తుంది, కానీ కీడైతే చేయదు. కొన్నిసార్లు మనకి చాలా పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాటిని దాటి ఎలా వెళ్ళాలో మనకు ఒక్కొక్కసారి తెలియదు. కానీ దేవుని వాక్యం మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. దేవుని వాక్యం ఇబ్బందుల్లో కూడా మనకు ఒక ప్రశాంతతని ఇస్తుంది. దేవుని వాక్యం మనకి మార్గాన్ని చూపించడమే కాకుండా ఆలోచనలు కలిగిస్తుంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే మన మెదడులో ఒక పాజిటివ్ ఆరాని ఏర్పాటు చేసేది కూడా దేవుని వాక్యమే. అందుకనే అది అపరంజి కంటే, విలువైన గోమేధికల కంటే, విలువైన రాళ్ల కంటే ఎంతో గొప్పది దేవుని వాక్యం అని అన్నారు. సో ఆ విలువైన వాక్యాన్ని ప్రతిదినము మీరు ఒక హ్యాబిట్గా ధ్యానం చేయడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలని మీ సహోదరిగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.